కానీ వాళ్ళు కొంత సమాధాన పడ్డారు కదా మీరు ఆ మధ్య వచ్చి. నేను ఎవరికి సమాధానం ఇవ్వలేదు. మీరు అంటే మీరు చెప్పకపోయినా ఓ సందర్భం వచ్చినప్పుడు మీరు వివరణ ఇస్తే బహుశా ఇప్పుడు చూసి కొంత వాళ్ళు తర్వాత ఇప్పుడు అశ్లీలం అంటే పదాలు వాడేసి మీద మీద ఒక వివాదం తెచ్చేసి పాపులర్ అయిపోవడం అనుకోవడం చాలా తప్పు. దానికి నేను ఇప్పుడు చెప్తున్నా. తర్వాత అశ్లీలం అన్నారు. పాటలో అశ్లీలం ఎక్కడుంది అంటే ఒక అమ్మాయి తన ప్రియుడిని శృంగార భావంతో చూడడం అశ్లీలం అయితే గనక ఏ పాట ఉండదు. ఇందులో అశ్లీల సాహిత్యం అన్నారు. అశ్లీల సాహిత్యం అనడానికి ఆ పాటలో ఏమైనా అంగాంగ ప్రదర్శనకి అంగాంగ వర్ణన చేసామా? ఎక్కడా లేదు. నేను ప్రధానంగా లేవనెత్తింది ఇది భక్తిపరమైన అంశం. భక్తిపరమైన అంశానికి ఇది కొంత నొప్పించింది అని చెప్పి అలా భక్తిపరమైన ట్యూన్స్ ఇదే ట్యూన్ 2 సార్లు వాడారు. అలా భక్తిపరమైన ట్యూన్స్ ప్రేమ పాటల్లో ఎన్ని వాడలేదు? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి మా వెంకటేశ్వరుణ్ణి కొలుచుకునే పాటని నీ ప్రేయస్ కోసం వాడతావా? మా మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుపతి మొత్తం దండెత్తి వచ్చింది అప్పుడేమన్నా? అదొకటి ఎంత నేర్చినా అది త్యాగరాజ స్వామి కీర్తి. పోనీ సామాజ వర్గమన త్యాగరాజ స్వామి లైనే కదా హిట్ చేశాం కదా. కాబట్టి సామాజ వర్గమన త్యాగరాజ స్వామి ఎవరిని వర్ణిస్తారు రాసిన పాట చెప్పండి? ఏ దేవుని వర్ణిస్తూ రాశాడు? యాదవ కులం మురళి కృష్ణుని వర్ణిస్తూ రాశాడు కదా. మరి ఆ సామాజ వర్గంలో వాడుకున్నాం కదా. అశ్లీల సాహిత్యం అందులో అంగాంగ ప్రదర్శన ఎక్కడుంది? నాభిని వర్ణించామా, నడుముని వర్ణించామా, ఉదరాన్ని వర్ణించామా, ఊరువుల్ని వర్ణించామా, స్థనాలని వర్ణించామా, ఏదైనా స్థానాలని వర్ణించామా? నువ్వు ఇంటికి రారా బాబు అని చెప్పి నిన్ను మిస్ అవుతున్నానని చెప్పి తన ప్రియుడిని ప్రేయస్ అడుగుతున్న పాట అది. కాకపోతే అది మాండలికాలతో పల్లె పదాలతో ఉన్న పాట. ఏ ఒక్క ఆరోపణ నిజమైన ఆరోపణ కాదు. వీటిలన్నిటికి ఎందుకు స్పందించాలి? ఇది స్పందించాలని కాదు. తర్వాత మీ మీడియాలో ఒక డిస్కషన్ చేస్తా, కొంపాకొచ్చి అని ఇలా చదువుతున్నాడు. కొంపాకొచ్చి పోరో కోడెనాగా జారుతుంది పైటే పడగలాగా అని చదివేస్తున్నాడు. అసలు ప్రొఫెషనలిజం అది? పాట అంతా చదవాలి కదా. ఏం రాసాము? కొంపాకొచ్చి పోరో కోడెనాగా చంపుతుంది పైటే పడగలాగా, జారుతుంది పైట అనలేదు. అంత అశ్లీలం ఏం రాయలేదు. ఆ మాత్రం ప్రొఫెషనలిజం లేకుండా మీరుండి మా మీద వీళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, ఏ గడ్డైనా తింటారు అలా ఎవరు ఆరోపించలేదు అని శ్రీరామ్ గారు. ఆ డిస్కషన్ చూసే చెప్తున్నాను నేను. సినిమా ప్రతినిధిగా నన్ను మీరు అడుగుతున్నారు కాబట్టి మీడియా ప్రతినిధిగా నేను మీకు చెప్తున్నాను. కనీసం అందులో శ్రీరామ్ గారిగానే అడుగుతున్నాను, అనంత్ శ్రీరామ్ గారినే అడుగుతున్నాను. సినిమా ప్రతినిధిగా కూడా కాదు. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట మీద స్వప్న అడుగుతున్న ప్రశ్నలు ఇవి. అయితే అనంత్ శ్రీరామ్ గారు రచయితగా మీడియా ఇండస్ట్రీ ప్రశ్నించట్లే. అనంత్ శ్రీరామ్ అనే రచయిత స్వప్న అనే జర్నలిస్ట్కి చెప్తున్న ఆన్సర్ ఏంటంటే జర్నలిజంలో కూడా ఒక ప్రొఫెషనలిజం ఉండాలి. తప్పకుండా అందులో తప్పు రాసుందనుకోండి, ఇప్పుడు జారుతుంది పైటే అనే రాసుంటే అదే చదవండి. అంతే తప్పితే లేని సాహిత్యాన్ని చదివి ఆ సాహిత్యానికి ఏమో ఆవిడెవరితో జారుతుందా బయట జారుతుందా ఈడ ఏంటా పదాలు ఏంటా అశ్లీలం. కానీ ఒకటి ఏ మాట కామాట అనంతశ్రీరామ్ గారు, మీరు ఇంత స్పోర్టివ్గా స్పందిస్తున్నారు కాబట్టి ఇదే మీడియా పాట హిట్ అయినప్పుడు అసలు పిచ్చగా అసలు పాటని పాడుకుంటూ అద్భుతంగా దాన్ని ప్రమోట్ చేస్తూ కూడా చేస్తాం. ఇదే మీడియా ఇదే సోషల్ మీడియాలో షేర్ చేస్తాం. మేము దాని మీద చర్చలు పెడతాం. ఇంత హిట్ అయింది తెలుగు సినిమా పాట, ఇంత జాతీయ స్థాయికి చేరిందని కొనియాడతాం. అది కూడా చేస్తాం. ప్రశంసించండి, విమర్శించండి. ప్రశంసించినప్పుడు ఎలా అయితే ఒక ప్రశంసించాలన్న మంచి ఉద్దేశంతో ప్రశంసిస్తారో, విమర్శించినప్పుడు కూడా సద్విమర్శ అనేది అలవాటు చేస్తారు. కేవలం నాగా అనే ఒక జాతికి మరియు భక్తికి వాళ్ళ మనోభావాలకి విఘాతం కలిగిన ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఆ పాట ఎలా రాశారని అడగడం తప్ప ఇవాళ నేను ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతున్నాయి. అవునా? స్వప్న అనంత్ శ్రీరామ్ గారిని ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ అడుగుతుంది. నాగా అన్న జాతికి అన్నప్పుడు అక్కడ ఏకవచనం ఉంది కదండి. జాతి ఎలా అయింది అక్కడ? అంటే దిగండి నాగా ప్రజలారా అన్నామా? ఆ జాతి అనేది ఎలా ఒక్కొక్క పద ప్రయోగానికి ఒక్కొక్క సెన్సిటివిటీ ఉంటుంది. జాతిని విమర్శించేసారని ఎలా ముద్రేస్తారు? అది అప్పట్లో వాళ్ళు అన్నది తప్పు. అయితే అదని చెప్పండి, క్లారిఫై చేసి అంతే. అంతకంటే సింపుల్. ఇక్కడ బహువచనం ఉందా? దిగండి నాగా ప్రజలారా అన్నామా?
నాగా అనేది ఒక పురుష నామవాచకంగా వాడాం. ఇప్పుడు రామ అనేది ఒక పేరు ఉంటుందండి. ఆ రామ అన్న పేరు విలన్కి అయ్యి ఉంటుంది. అతను ఒక మానభంగాలు మర్డర్లు చేసే వ్యక్తి అయ్యి ఉంటాడు ఆ కథ ప్రకారం. అని ఆ రామ అన్న పేరు సంబోధించి నువ్వు ఇవన్నీ చేయడం తప్పు అంటే నా రామభక్తులు నా రాముడిని అవమానిస్తారా మీరని అనిస్తే ఇంకా ప్రతి దానికి చాలా భూతద్దంలో చూడాలి. కరెక్ట్ గా అలాగే అడిగింది ఏంటంటే ఇప్పుడు పాట మామూలుగా ఈ మధ్య కాలంలో పాటల చుట్టూ మనకు తరచుగా వివాదాలు వస్తున్నాయి, విజయాలు కూడా అంత వస్తున్నాయి. అంటే పాటలు మీరు పాట విడుదల చేస్తేనే మిలియన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఇప్పుడు లేటెస్ట్గా సర్కార్ వారి పాట కోసం మీరు రాసిన పాట ఎంత సూపర్ హిట్ అది. అదే సో కాబట్టి ప్రశంసించినప్పుడు ప్రశంస ఎలాగో పాజిటివ్, కానీ విమర్శలో కూడా పాజిటివిటీ ఉండాలి. తప్పకుండా ఇది పాజిటివ్గా అడిగిన నేను అదే కదా. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్గా చెప్పండి, రాసున్నది చదివి విమర్శించడం కరెక్టా, రాసి లేనిది చదివి విమర్శించడం కరెక్టా? రాసున్నదే చదవాలి, ఆ సందర్భం ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి డెఫినెట్గా. అందుకే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మీరు వివరణ ఇచ్చారు కాబట్టి మీకు ధన్యవాదాలు. అందులో మీకు మొత్తం చూడండి, గంపాదించిరా కొంపకొచ్చిపోరా కోడెనాగా, గంపాదించిరారా గండునాగా, ఇవన్నీ కూడా వాడు ఆ పల్లెటూరులో వాడు ఇంటి పట్టును ఉండని వాడిని పిలుస్తూ ఉంటారు మొత్తం. అది ఎక్కడ కనీసం శృంగారానికి కూడా ఆహ్వానించినట్టు ఎక్కడా లేదు. రైట్, మీరు వివరణ ఇచ్చారు కాబట్టి ఎనీవే ఇది జరిగిన కాంట్రవర్సీ. ఈ భవిష్యత్తులో అయినా కాంట్రవర్సీ అనేది పెద్దది చేయడానికి కాకుండా నిజంగా కానీ తప్పకుండా ఆ ప్రయత్నం ఉంటుంది, అదే ఉద్దేశం ఉంటుందండి. నిజం తెలుసుకుని ఫస్ట్ నిజం మనమే చెప్పాలని ఆత్రం అందరికీ ఉంటుంది. అయితే ఎక్కడ మనకి రెండు పార్టీ ఇప్పుడు ఎవరో లేవనెత్తితేనే కదా మీడియాగా వచ్చి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయరు. ఎవరో మన నాగా అనే పదం నచ్చని వాళ్ళు ఎవరో, లేదంటే ఈ పాట ఊ అంటావా అనే పాటలో పురుషులందరినీ ఇలా అంటారా, అందరిది వంకర బుద్ధ, మంచోళ్ళు లేరా అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని రచయిత కల్పన ఏంటి అని చెప్పడం అంతవరకు ప్రయత్నం చేస్తాం, అంతకంటే ఏం చేయం. అట్లీస్ట్ నేను చేయను. అదే మీరు మీ సోదరులకు చెప్పండి, అందుకే మీకు ఇస్తున్నాను. ఎవరు అన్ప్రొఫెషనల్గా పాఠం చదివారో ఆ వ్యక్తికి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తాం గ్యారంటీగా. మీ కామెంట్ కూడా తప్పకుండా మేము పరిశీలనలో. ఇన్ని రోజుల తర్వాత స్పందించింది ఎందుకంటే అప్పుడు స్పందించలేక కాదు, స్పందించాలని లేక. అబ్బా అదే మరి కవి మాట్లాడడానికి, ఇప్పుడు మనం రవి మాట్లాడడానికి ఈ భూమిలో మాట్లాడదాం ఇప్పుడు. అది కానీ పాట రాయడం అంటే గొప్ప కళ. అనంత శ్రీరామ్ గారు, మీ కుటుంబ సభ్యులు ఇంకా ఆఖరి వివరణ కూడా ఇచ్చేస్తాం. హిందువుల మనోభావాలు. హిందువు అంటే నిర్వచనం ఏంటండి? హిందూ అంటే నిర్వచనం ఏంటి? లేకపోతే హిందూకి వ్యుత్పత్తి అర్థం ఏంటి? సరే, హిందువులు అంటే మనకి రకరకాల సింధు నది అక్కడి నుంచి మొదలవుతుంది. అయ్యేం కాదు, అవన్నీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడి నుంచి మొదలవుతుంది. అవన్నీ ఇప్పుడు ఆధునికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఒక పదం సృష్టించబడిందంటే సంస్కృతంలో ఆ ధాతువుకి ఒక అర్థం ఉంటుంది కదా. హిం అంటే పాపం, దు అంటే దహించేది, పాపాన్ని దహించేది. పాపాన్ని ఏది దహించగలదు? జ్ఞానం. హిందూ అన్న పదానికి జ్ఞానం అని అర్థం. అందుకని అది వ్యుత్పత్తి అర్థం. ఎవరు హిందువులు? ఉత్తరాన్న హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్నున్న హిందూ మహాసముద్రం మధ్య భాగంలో ఉన్న ప్రతి ప్రాణి హిందువు అనేది శాస్త్రం ఇచ్చిన నిర్వచనం. హిందూ కుష్ అంటే ఇప్పుడు మనకి పాకిస్తాన్కి, ఇండియాకి, ఆఫ్ఘనిస్తాన్కి ఒక ట్రై జంక్షన్ ఉంటుంది. అక్కడ ఉంటాయి పర్వతాలు, హిందూ కుష్ రేంజెస్ అంటారు కదా. అక్కడి నుంచి ఈ భూభాగం వరకు జ్ఞానం ఎక్కువ ఉంది. అందుకని ఈ భూమిలో పుట్టిన ప్రతి ప్రాణి జ్ఞానవంతమై ఉంటుంది. అందుకే పామును కూడా దేవుడి భుజం మీద వేసి మనం కొలుస్తాం. అంటే ఇక్కడ పుట్టిన మామూలు వానపాము దగ్గర నుంచి ఐరావతం అంత ఏనుగు వరకు అన్ని జంతువులు కూడా హిందూ జంతువులే. పుట్టిన అందరూ కూడా హిందూ. బట్ అన్య మతస్థులు ఇతర ధర్మాలు, అన్య మతం వచ్చాక హిందూని మతం చేశారు, హిందూ అన్న పదాన్ని. బట్ మీరు జాగ్రఫికల్గా చెప్తున్నారు. ఆ జాగ్రఫీయే హిందూ ఇచ్చింది. తర్వాత వీళ్ళు తీసుకున్న డెఫినేషన్ తప్పు. ఎందుకు? సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది, హిందూ అనేది మతం కాదు ఒక జీవన విధానాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. ఇంకెవరు మనోభావాలు దెబ్బతిన్నట్టు ఇక్కడ? మొత్తం ఇండియాలో ఉన్న వానపాముతో సహా, ఇప్పుడు ఇండియాలో పుడితే కనుక కరోనాతో సహా ప్రతి జీవి మనోభావం దెబ్బతిన్నట్టు.